మై ఛానల్ BSc డిగ్రీ 5th సెమ్ అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ప్రాబ్లం నెంబర్ 63 అయితే ఒకసారి చూడండి. 60, 61, 62 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 63 ప్రాబ్లం సాల్వ్ y డబుల్ డాష్ మైనస్ ty డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. మీకు ఇంతవరకు యూట్యూబ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పుండరు. మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ నేను జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి నీట్గా ఒక్కొక్క ప్రాబ్లమ్ కొన్ని రోజులు టైం పడుతుంది కాబట్టి ఈ చాప్టర్ అంతా 3-4 మంత్స్ ప్రిపేర్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈ చాప్టర్ చేయాలంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వచ్చి ఉండాలి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వచ్చి ఉండాలి, కనీసం బేసిక్స్ అన్నా ఉండాలి. లేకపోతే ఈ ప్రాబ్లం చేయలేమ్మా. ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా కూడా అనుభవంతోనే చెప్పాలి. ఈ చాప్టర్కి వచ్చేసరికి అందులో మామిడి పూతలా రాలిపోతూ ఉంటారు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ టఫ్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో పెడితే మీకు యూట్యూబ్లో చూసి అందరూ చెప్తారు. అది కాదు మనకు కావాల్సింది. ఎవరూ చేయని ప్రాబ్లం చేయాలి. అది మీరు సెర్చ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ నేను చాలా కష్టపడి మీకు ప్రిపేర్ అయ్యి 1కి 2, 4 రోజులు 5 రోజులు ప్రిపేర్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ వచ్చినాయి మా ప్రాబ్లమ్స్. కాబట్టి ఎస్వి యూనివర్సిటీ, ఎస్కేయు యూనివర్సిటీ, వైవి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీస్ ఉద్దేశించి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ కంప్లీట్ చాప్టర్ మన సుధాకర్ సార్ ఒకలేమా మన ఛానల్లోనే సుధాకర్ మ్యాథ్స్ అకాడమీ ఛానల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ లెక్కలు టఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ చేయకుండా వదిలేశారమ్మా. మీరు సెర్చ్ చేయండి, ఈ ప్రాబ్లమ్స్ యూట్యూబ్లో ఉన్నాయి. ఓకేనా? చూడండి, ప్రాబ్లంలో y డబుల్ డాష్ మైనస్ ty డాష్ ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 1 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ty డాష్ అది ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y is equal to Laplace transforms of 1. ఇక్కడ ఉండేది ty డాష్ ఒకటే, అంటే మల్టిప్లికేషన్ బై t. బై ద డెఫినేషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ బై t Laplace transforms of f of t is equal to f of s. అంటే Laplace transforms of t power n into f of t is equal to minus 1 whole power n into d power n by ds power n of f of s. చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ మైనస్ ty డాష్ అంటే మైనస్ 1 హోల్ పవర్ 1 d బై ds ఆఫ్ f ఆఫ్ s అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డాష్ ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1. మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y డబుల్ డాష్ ఫార్ములా ఏంటి? ఫార్ములా మీరు అప్లికేషన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఈ ఫార్ములాస్ రాకపోతే ఏం చేయలేము. s² y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 మైనస్ y డాష్ ఆఫ్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అది d బై ds ఆఫ్ Laplace transforms of y dash s of y of s minus y of 0 Laplace transforms of y అంటే
ఈ వై ఆఫ్ ఎస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1 అంటే మా 1 ప్రాబ్లంలో ఇనిషియల్ కండిషన్స్ కూడా ఇచ్చున్నాడు. గివెన్ ఇనిషియల్ కండిషన్స్ y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 గివెన్ ప్రాబ్లంలో ఇచ్చింది రాస్తున్నాను. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే s స్క్వేర్ y ఆఫ్ s మైనస్ s ఆఫ్ y ఆఫ్ 0 అంటే 1 y డాష్ ఆఫ్ 0 అంటే 2 ప్లస్ d బై ds ఆఫ్ s ఆఫ్ y ఆఫ్ s y ఆఫ్ 0 అంటే 1 ప్లస్ y ఆఫ్ s అది ఈజ్ ఈక్వల్ టు 1 బై s. చూడండి ఒకసారి ప్రాబ్లము. y ఆఫ్ s నేను జెడ్గా తీసుకుంటున్నాను, పీగా తీసుకోవచ్చు, మన ఇష్టం ఎలా తీసుకుంటే అలా. y ఆఫ్ s అన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t అన్న రెండు ఒకటే. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇలా తీసుకుంటారు, కొంతమంది ఇలా తీసుకుంటారు. నేను y ఆఫ్ s అన్న లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ y ఆఫ్ t కొంతమంది చేస్తారు. అంటే s స్క్వేర్ జెడ్ మైనస్ s మైనస్ 2 ప్లస్ d బై ds ఆఫ్ s జెడ్ మైనస్ 1 ప్లస్ y ఆఫ్ s అంటే z ఈజ్ ఈక్వల్ టు 1 బై s. చూడండి s స్క్వేర్ జెడ్ మైనస్ s మైనస్ 2 ప్లస్ యువి ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఏంది ఫార్ములా? d బై dx ఆఫ్ యువి u ఇంటూ d బై dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d బై dx ఆఫ్ u. అంటే s ఇంటూ d బై ds ఆఫ్ v అంటే z, v అంటే z, d బై ds ఆఫ్ s అది ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 1 బై s. చూడండి ప్రాబ్లము. s స్క్వేర్ z మైనస్ మైనస్ s మైనస్ 2 ప్లస్ s d బై ds ఆఫ్ s అంటే అది dz బై ds మా ప్లస్ z d బై ds ఆఫ్ s వాల్యూ ఎంత? 1 అది ప్లస్ z ఈజ్ ఈక్వల్ టు 1 బై s. చూడండి s స్క్వేర్ z మైనస్ s మైనస్ 2 ప్లస్ s ఇంటూ dz బై ds s z ప్లస్ z ఎంత? 2z ఈజ్ ఈక్వల్ టు 1 బై s. చూడండి z కామన్ తీసుకోండి మా, z కామన్ తీసుకోండి. s స్క్వేర్ ప్లస్ 2 అది ప్లస్ s ఆఫ్ dz బై ds మైనస్ s స్క్వేర్ z 2z, z కామన్ తీసాను సరిపోయింది. s ఆఫ్ dz నెక్స్ట్ ఏం మిగిలింది? మైనస్ s మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై s. ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది ఒకసారి మీరు చెక్ చేయాలి. s ఆఫ్ ఆర్డర్స్ రాసుకోండి. dz బై ds ప్లస్ z ఆఫ్ s స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై s. మైనస్ s ఈ సైడ్కి వస్తే ప్లస్ s, మైనస్ 2 ఈ సైడ్కి వస్తే ప్లస్ 2.
చూడండి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, ఎస్ ఆఫ్ dz బై ds ప్లస్ జెడ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఫామ్లో లెక్కింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే dy by dx లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు x, p of x into y is equal to q of x ఫామ్లో ఉంది. ఇవన్నీ టర్మ్స్ అన్ని ఎస్లో ఉన్నాయి, జెడ్లో ఉన్నాయి, ఇక్కడ ఎక్స్లో ఉన్నాయి, వైలో ఉన్నాయి. బై డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఎస్తో అయితే డివైడ్ చేయండి, ఎస్ బై ఎస్ ప్లస్ జెడ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎస్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ బై ఎస్ ప్లస్ 2 బై ఎస్ క్యాన్సిల్ మా, dz బై ds ప్లస్ ఎస్ స్క్వేర్ బై ఎస్ అంటే ఒక ఎస్ క్యాన్సిల్, 2 బై ఎస్ అంటే ఇక్కడ మీరు స్టెప్ రాసుకోండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. ఎస్ స్క్వేర్ బై ఎస్ ప్లస్ 2 బై ఎస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ క్యాన్సిల్ 1 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2 బై ఎస్. అంటే dz బై ds ఎస్ క్యాన్సిల్ ప్లస్ ఎస్ ప్లస్ 2 బై ఎస్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. కాన్స్టెంట్ ఎస్లు ఎస్ స్క్వేర్ ఆర్డర్స్ రాశాను. లేదు సార్ అంటే ఇట్టే రాసుకోండి, ప్రాబ్లం అయితే మన ఇష్టం కదా. అంటే ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది ఇప్పుడు చెప్పాను, dz బై ds ప్లస్ p ఆఫ్ s ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ s లెక్కనుంది. ప్రాబ్లంలో p ఆఫ్ s ఎంత, s ప్లస్ 2 బై ఎస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ టైప్లో ఉంది. మీరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 1 ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. చూడండి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఒకసారి మీరు చెక్ చేయండి. మా ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ని ప్రాబ్లంలో p ఆఫ్ s ఎంత, అది s ప్లస్ 2 బై ఎస్, అది q ఆఫ్ s ఎంత 1 ప్లస్ 2 బై ఎస్ ప్లస్ 1 బై ఎస్ స్క్వేర్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏంది మా ఇంటిగ్రల్ ఫ్యాక్టర్? ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ s ఇంటూ ds, ఈ పవర్ ఇంటిగ్రల్ p ఆఫ్ s s ప్లస్ 2 బై s ఇంటూ ds. ఎస్ చేస్తే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఏమవుద్ది మా ఎస్ స్క్వేర్ బై 2, అది ప్లస్ ఇంటిగ్రల్ 1 బై ఎస్ చేస్తే మా లాగ్ ఎస్. ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఎం లాగ్ ఏ ఫార్ములా లేకుంది, లాగ్ ఏ పవర్ ఎం లాగ్ ఎస్ స్క్వేర్, ఇది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లెక్కుంది. అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అంటే ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ లాగ్ ఆఫ్ ఎస్ స్క్వేర్, ఈకి లాగ్ క్యాన్సిల్
ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎస్ స్క్వేర్. ఏంది ఇది? ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మీరు జనరల్ సొల్యూషన్ కనుక్కోండి మా. ఏంది జనరల్ సొల్యూషన్? y ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లు ఉన్నాయి కాబట్టి z ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో ఉన్నాయి కాబట్టి q ఆఫ్ s ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ దేంతో చేయాలి అంటున్నాను? ds. అది చూడండి, ప్రాబ్లంలో z ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత? ఎస్ స్క్వేర్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 q ఆఫ్ s ఎంత? 1 ప్లస్ 2 బై s ప్లస్ 1 బై s స్క్వేర్. 1 ప్లస్ 2 బై s ప్లస్ 1 బై s స్క్వేర్. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత? ఎస్ స్క్వేర్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎస్. చూడండి, ప్రాబ్లము చాలా జాగ్రత్తగా చేయాలి. z ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2. ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలి మా. ఎస్ స్క్వేర్తో మల్టిప్లై చేయండి. ఎస్ స్క్వేర్ ఇంటూ 1 ఎస్ స్క్వేర్ 2s స్క్వేర్ బై s అది ప్లస్ ఎస్ స్క్వేర్ బై ఎస్ స్క్వేర్. ఎస్ స్క్వేర్తో మల్టిప్లై చేశాను ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎస్. జెడ్ ఇంటూ ఇక్కడ చూడండి, క్యాన్సిల్ చేసుకోండి. ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఎస్ స్క్వేర్ ప్లస్ ఒక ఎస్ క్యాన్సిల్ పోతే 2s. ఎస్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎస్. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తారు, ఇంటిగ్రేషన్ సెట్ కాదు, ప్రాబ్లము ఎగిరిపోతుంది మా. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. ఇంటిగ్రల్ ఇక్కడ చూడండి, ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఒక పార్ట్ రాస్తున్నాను ప్లస్ 2s ఒక పార్ట్ రాస్తున్నాను ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎస్. మల్టిప్లై చేయండి. ఇంటిగ్రల్ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎస్ ప్లస్ ఇంటిగ్రల్ మల్టిప్లై చేస్తున్నాను 2s ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ డిఎస్. ప్రాబ్లంలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మా. పుట్ ఎస్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు వి తీసుకోండి. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఎస్ స్క్వేర్ అంటే ఎంత? దీని నుంచి ఎస్ స్క్వేర్ అంటే 2v. ఇప్పుడు డిఎస్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్. 2s ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డివి బై డిఎస్. అది ఓకేనా? ఇప్పుడు మీరు 2s ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డివి బై డిఎస్. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? డిఎస్ కావాలి. అంటే 2 క్యాన్సిల్. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డివి బై ఎస్. ఎస్ కావాలి. ఎస్ కావాలంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ వీల్లో ఉండాలి. టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు బాగా వస్తుంది.
డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డివి బై ఎస్ అంటే √2v అది. s²/2 అంటే ఏం రాస్తారు? v రాస్తారు. అంటే వీలో మార్పింది టర్మ్స్. s² అంటే 2v రాస్తారు. ఇది కూడా వీళ్ళు మార్పింది. డిఎస్ని వీళ్ళకి మార్చాలి కాబట్టి ఇలా మార్చాను. అర్థమైందా? ఎస్లో ఉంది. ఎస్ అంటే ఎంతమా? √2v. ఇది సరిపోయింది. ఇప్పుడు మీరు నీట్గా అయితే అప్లై చేసుకోండి. s² + 1 అంటే s² అంటే 2v + 1 అది. s² 2v సబ్స్టిట్యూట్ చేశాను, +1 రాశాను. ఈ పవర్ s²/2 అంటే v రాశాను. ds అంటే dv బై √2v అది. ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి 2 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ప్రాబ్లంలో ఎస్ అంటే √2v రాస్తున్నాను. s²/2 అంటే v రాస్తున్నాను. ds అంటే dv బై √2v అది. ఓకేనా? √2v క్యాన్సిల్. ఇంటిగ్రల్ 2v e పవర్ v బై √2v ఇంటూ dv ఒకటి. నెక్స్ట్ మల్టిప్లై చేస్తున్నానమ్మా. ప్లస్ e పవర్ v dv బై √2v ప్లస్ 2 ఆఫ్ ఇంటిగ్రల్ e పవర్ v ఇంటూ dv. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. ఒక √2v క్యాన్సిల్. √2v మిగిలింది. ఇంటిగ్రల్ √2v ఇంటూ e పవర్ v ఇంటూ dv ప్లస్ e పవర్ v బై √2v ఇంటూ dv ప్లస్ 2 ఆఫ్ ఇంటిగ్రల్ e పవర్ v ఇంటూ dv. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. ఏం చేయాలి చూడండి, ఇదే స్టెప్ ఇక్కడ రాసుకోండి. ఇంటిగ్రల్ √2v e పవర్ v dv ప్లస్ e పవర్ v బై √2v ఇంటూ dv ప్లస్ 2 ఇంటిగ్రల్ e పవర్ v ఇంటూ dv. చూడండి ప్రాబ్లంలో మా ఇలా వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కామన్ తీస్తున్నానమ్మా. చూడండి e పవర్ v కామన్ తీసుకోండి. కామన్ తీసాను. √2v ప్లస్ 1 బై √2v అది ఇంటూ dv ప్లస్ 2 ఆఫ్ ఇంటిగ్రల్ e పవర్ v ఇంటూ dv. ఏ ఫార్ములా లేకుండా ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ ఆఫ్ x ఇంటూ dx. ఏంది ఫార్ములా? e పవర్ x ఇంటూ f ఆఫ్ x ప్లస్ ఏం చేస్తారు? f ఆఫ్ x ఎంత? √2v డిఫరెన్షియేషన్ చేయండి. f ఆఫ్ v తీసుకోండి. f డాష్ ఆఫ్ v చేస్తే √2 ఇంటూ d బై dv ఆఫ్ √v
రూట్ 2 ఇంటూ 1 బై రూట్ ఎక్స్ చేస్తే 2 రూట్ వి ఓకేనా. రూట్ 2 బై 2 ఇంటూ 1 బై రూట్ వి. రూట్ 2 క్యాన్సిల్ పోతే ఒక రూట్ 2 మిగిలింది. 1 బై రూట్ 2 ఇంటూ రూట్ ఏ ఇంటూ రూట్ బి ఫార్ములా. అది రూట్ ఏబి మా సరిపోయింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రూట్ 2వి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై రూట్ 2 సరిపోయింది చూడండి ఫార్ములా. అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ రూట్ 2వి నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ చేస్తేమా ఈ పవర్ వి ఇంటూ ఈ పవర్ వి ప్లస్ ఈ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. ఇటు సైడ్ ఏమొస్తున్నాయి అన్ని వాల్యూస్ అన్నీ, ఇటు సైడ్ వాల్యూస్ అన్నీ వస్తున్నాయి. ఎక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాశాను. ఇక్కడ నుంచి ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏముంది చూడండి. జెడ్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2. చూడండి ప్రాబ్లమ్మా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఆల్రెడీ తీసుకున్నాను. వి అంటే ఎంత, ఇక్కడ వి అంటే ఈ ప్రాబ్లంలో ఏం కనుక్కున్నాను, ఎస్ స్క్వేర్ బై 2 అనుకున్నాను. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. వి ఇదే రాశాను ఓకేనా. రాసుకోండి. ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 రూట్ 2 ఆఫ్ వి అంటే ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ 2 ఆఫ్ వి అంటే ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ సి ఓకేనా. అంటే ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 2 క్యాన్సిల్ రూట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. అయితే ప్రాబ్లంలో జెడ్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 అయితే వస్తుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ జెడ్ ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎస్ ప్లస్ 2 ఆఫ్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఇక్కడ జెడ్ రావాలి. జెడ్ అంటే ఎంత, వై ఆఫ్ ఎస్ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వై ఆఫ్ టీ రాసుకోవాలి. ఇది మనకు కావాల్సింది. వై ఆఫ్ ఎస్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. చూడండి, బై డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ జెడ్ కావాలి కాబట్టి ఎస్ స్క్వేర్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2తో డివైడ్ చేసుకోండి మా. చేస్తే ఏమైంది, ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ 2 ఆఫ్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 బై ఎస్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2 ప్లస్ సి బై ఎస్ స్క్వేర్ ఈ పవర్ ఎస్ స్క్వేర్ బై 2. ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎస్ క్యాన్సిల్ పోతే 1 బై ఎస్ ప్లస్ 2 బై ఎస్ స్క్వేర్ ప్లస్ సి బై ఎస్ స్క్వేర్ ఈ పవర్ ప్లస్ ఇటు సైడ్ పవర్ పైకి వెళ్తే ఏమవుతుందమ్మా, మైనస్ ఎస్ స్క్వేర్ బై 2.
ఈ పవర్ ఎక్స్ పైకి వెళ్తే ఏమైంది ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇప్పుడు 1/e పవర్ ఎక్స్ ఎట్లా రాసుకోవచ్చు ఇలా రాసుకోవచ్చు. చూడండి ప్రాబ్లము ఇప్పటికి ఇంకా అయిపోలేదు మా ప్రాబ్లము. జెడ్ అంటే వై ఆఫ్ ఎస్ రాసుకోండి. 1/s ప్లస్ 2/s² ప్లస్ c/s². ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? ఈ పవర్ మైనస్ ఎక్స్ 1 మైనస్ x/1 ఫ్యాక్టోరియల్ ప్లస్ x²/2 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ పవర్ మైనస్ s²/2 అంటే 1 మైనస్ ఇక్కడ ఎస్ అండ్ ఎక్స్ అంటే ఎంత ఉంది s²/2 బై 1 ఫ్యాక్టోరియల్. అది ఎక్స్ అంటే s²/2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్. 1 మైనస్ ఎక్స్ ఎంత ఈ పవర్ మైనస్ ఎక్స్ ఫార్ములా ఇది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మీరు మైనస్ తీసుకోకూడదు. మైనస్ ఎక్స్ ఎక్స్ మాత్రమే రాయాలి. మైనస్ ఎక్స్ ఉంటే ఫార్ములా s²/2 బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ s²/2 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ అండ్ సో ఆన్. అట్లా చూడండి. y of s is equal to 1/s plus 2/s² plus c/s². 1 minus s²/2 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా. s పవర్ 4 2 స్క్వేర్ అంటే 4 4 2 జర్ 8 మైనస్ అండ్ సో ఆన్. చూడండి ఈ స్టెప్ నుంచి మళ్ళీ చేద్దాం. ఏమొచ్చింది ఇక్కడ ఏమొచ్చిందమ్మా ఇక్కడ y of s is equal to ప్రాబ్లంలో y of s is equal to 1/s plus 2/s² plus c/s². 1 minus 1/s². ఏమైందమ్మా s²/2 ప్లస్ s⁴/8 మైనస్ అని. ఇదే మా ఇక్కడ కనుక్కునే స్టెప్. చూడండి ఇక్కడ కనుక్కునే స్టెప్ ఇదే కదా రాస్తాను. చూడండి ఒకసారి ప్రాబ్లమ్మా c/s² మల్టిప్లై చేయండి. 1/s ప్లస్ 2/s² ప్లస్ c/s² ఇంటూ 1 c/s² c/s² ఇంటూ s²/2 ప్లస్ c/s² ఇంటూ s⁴/8 మైనస్ అండ్ సో ఆన్. 1/s ప్లస్ 2/s² ప్లస్ c/s². s² క్యాన్సిల్ మా. ఒక s² క్యాన్సిల్. మైనస్ c/2 ప్లస్ c s²/8
minus and so on. అయితే ప్రాబ్లంలో 1/s ప్లస్ ఎల్సిఎం s స్క్వేర్ కట్టండి 2 + c s స్క్వేర్ ఎల్సిఎం బట్టి s స్క్వేర్ క్యాన్సిల్ బట్టి 2 + c ఓకే మైనస్ c/2 ప్లస్ c/8 ఆఫ్ s స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్. y ఆఫ్ s అయితే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అప్లై చేసుకోండి మా. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s ప్లస్ 2 + c ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s స్క్వేర్ minus c/2 of inverse Laplace transforms of 1 c/8 of inverse Laplace transforms of s square minus and so on. Inverse Laplace transforms of y of s చేస్తే y of t 1/s చేస్తే 1 ప్లస్ 2 + c ఆఫ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n + 1 అంటే t పవర్ 1 మైనస్ c/2 ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/s వచ్చేసి 1 అంటే ఇక్కడ వాల్యూ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ s పవర్ n అసలు ఫార్ములా లేదు కాబట్టి 0 రాసుకోవచ్చు. 0 ప్లస్ ఇది కూడా 0 అని. ఓకేనా? చూడండి y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 + c ఆఫ్ t. y ఆఫ్ టీని అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఏం కావాలి ప్రాబ్లంలో? ఇప్పుడు ఏం కావాలి అంటే పుట్ ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చాడు ప్రాబ్లంలో. ఏమి ఇచ్చాడు ఇనిషియల్ కండిషన్? ఒకసారి చెక్ చేయండి ఇనిషియల్ కండిషన్స్. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. గివెన్లో ప్రాబ్లంలో ఇచ్చేస్తున్నాడు మా. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2. చూడండి ప్రాబ్లము ఒకసారి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t అయితే చేస్తున్నాను. ఈక్వేషన్ నెంబర్ 1ని మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసినా వచ్చేస్తుంది ఆన్సర్. అంటే y డాష్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు t/dt ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 ప్లస్ 2 + c d/dt ఆఫ్ t వాల్యూ 1. y డాష్ ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 + c. పుట్ t ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. y డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 2 + c. y డాష్ ఆఫ్ 0 అంటే వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 + c. c ఈజ్ ఈక్వల్ టు 2 - 2. c ఈజ్ ఈక్వల్ టు 0. c ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + c ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏం మిగిలింది లాస్ట్లో? జనరల్ సొల్యూషన్
1 + 2t అయితే మీరు ఇలా చేస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చుమా. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెంబర్షిప్ ఇచ్చున్నాను. మెంబర్షిప్ ఓపెన్ కావాలి అంటే మీరు మెంబర్షిప్ మీద కానీ జాయిన్ మీద కానీ క్లిక్ చేయండి. మీకు ఎప్పుడైతే జాయిన్ మీద క్లిక్ చేస్తామో 3 లెవెల్స్ ఇచ్చాను. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్, డైమండ్ లెవెల్. సిల్వర్ లెవెల్ వచ్చేసి 89 ఇచ్చాను. గోల్డ్ లెవెల్ 199 ఇచ్చాను. డైమండ్ లెవెల్ 299 ఇచ్చాను. సిల్వర్ మీద కానీ గోల్డ్ మీద కానీ డైమండ్ మీద క్లిక్ చేస్తే మీకు యూపీఐ కానీ డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే వస్తుందిమా. మీరు పర్చేజ్ చేసుకోండిమా. వీడియోస్ని పర్చేజ్ చేసుకోండి. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ.